ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ను చిన్నస్వామి స్టేడియం నుంచి వేరే ఇతర గ్రౌండ్కు మార్చాలని చర్చలు జరిగాయి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఆ గ్రౌండ్లో పెద్ద మ్యాచ్లు ఏవీ జరపడానికి అనుమతి లభించడం లేదు. ఈ క్రమంలోనే బెంగళూరులో జరగాల్సిన ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లను వేరే వెన్యూకు మార్చారు. దాంతో ఐపీఎల్ 2026లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ను చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అందించాడు. ఆయన ఏమన్నారంటే, ఇది బెంగళూరు కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడే జరిగేలా చూస్తాం. చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను మరెక్కడికి మార్చడానికి మేము అనుమతించాం. ఇది బెంగళూరు కర్ణాటక గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడే జరిగేలా మేము ఖచ్చితంగా చూస్తాం. ఇక నేను కూడా క్రికెట్ అభిమాన్నే. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా స్టేడియం గౌరవం చెక్కు చెదరకుండా మేము చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా మేము కొత్త స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని డీకే శివకుమార్ పేర్కొన్నాడు. ఇక 2025 ఉమెన్స్ వరల్డ్ కప్లో 5 మ్యాచ్లు బెంగళూరు వేదికగా జరగాల్సి ఉండగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అవసరమైన అనుమతి లభించకపోవడంతో వాటిని వేరే స్టేడియాలకు తరలించారు. దీనికంటే ముందు ఆగస్టులో మహారాజా టీ20 టోర్నమెంట్ను నిర్వహించే హక్కును కూడా ఈ స్టేడియం కోల్పోయింది. అంతేకాకుండా 2026లో జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు కూడా చిన్నస్వామి స్టేడియంలో జరగవు. ఆ మ్యాచ్లన్నీ నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, వడోదరాలోని కోటం స్టేడియంలో నిర్వహించబడతాయి.